హాయ్ అండి, వెల్కమ్ టు విభాస్ కిచెన్. సో ఈరోజు మన వీడియోలో 3 టైప్స్ ఆఫ్ కేక్స్ అలాగే 3 టైప్స్ ఆఫ్ చాట్ రెసిపీస్ని ఒకే వీడియోలో చూపించబోతున్నానండి. సో మనం క్రిస్మస్కి కానీ ఎప్పుడైనా కూడా ఇలా స్పాంజ్ కేక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్ రెసిపీస్ని చూపిస్తున్నాను. ముందుగా మనం వెనీలా స్పాంజ్ కేక్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1 కప్ మైదా పిండిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా జల్లడించుకోవాలండి. ఇలా జల్లడించినట్టయితే మనకి ఎలాంటి లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ రెసిపీ. ఇలా జల్లడించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు 1 కప్ మైదా పిండికి నేను 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. 1 కప్కి కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. వేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మరో మిక్సీ జార్లోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుంటున్నాను. టూ ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల మనకి ఎగ్ ఫ్లేవర్ అనేది అంతా కొంచెం స్మెల్ తగ్గుతుంది. అలాగే 1/4 కప్ అంతా రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అంత మిల్క్, కాచి చల్లారబెట్టిన పాలు వేసి ఒకసారి ఫైన్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ అనేది లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉన్నట్టయితే బీట్ చేసుకోవచ్చు, మిక్సీ జార్తో అవసరం లేదు. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక కేక్ టిన్ని తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇలా బ్రష్ తోటి ఆయిల్ అంతా సైడ్స్కి అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఈ టిన్లోకి వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్నాక ఇలా ఒకసారి మనం బాగా ట్యాప్ చేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ మీద నేను ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. స్టాండ్ని సెంటర్లోకి పెట్టి
మనం ఇందాక చేసి పెట్టుకున్న కేక్ టిన్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్నాక మనం లిడ్ని క్లోజ్ చేసుకొని 30 to 35 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో నాకు 35 మినిట్స్ టైం పట్టింది. సో 35 మినిట్స్ తర్వాత చూసినట్టయితే కేక్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సైడ్స్కి క్రిస్పీగా, సెంటర్లో సాఫ్ట్గా భలేగా ఉంది. సో ఇలా ఒకసారి టూత్పిక్ పెట్టి చూసినట్టయితే మనకి క్లీన్గా వస్తుంది. అలా వచ్చినట్టయితే కేక్ కుక్ అయినట్టు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి సైడ్స్కి అంతా ఇలా ఒకసారి ఏదైనా స్పాట్యులా లేదా నైఫ్ తోటి ఫస్ట్ ఇలా అనుకోవాలి. సో సైడ్స్ అంతా కూడా ఇలా ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత సో ఇలా ఒకసారి ట్యాప్ చేసుకున్నట్టయితే మనకి కేక్ అంతా ఈజీగా వస్తుంది. సో కాస్త చల్లారిన తర్వాత ఓపెన్ చేసినట్టయితే మనకి ఈజీగా వస్తుంది. మేము కొంచెం చల్లారక ముందే ట్రై చేసాం కాబట్టి మాకు త్వరగా రాలేదు. సో మీరు ఖచ్చితంగా కొంచెం చల్లారనిచ్చి తర్వాత ఇలాగా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఈజీగా వచ్చేస్తుంది. బాటమ్ సైడ్స్ అంతా కూడా క్రిస్పీగా, సెంటర్లో అంతా సాఫ్ట్గా చాలా సూపర్గా ఉంటుంది ఈ స్పాంజ్ కేక్. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. మీరు చూసినట్టయితే చాలా సాఫ్ట్గా, స్పాంజీగా, క్రిస్పీగా, సైడ్స్లో భలేగా ఉంది ఈ కేక్ రెసిపీ. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.
సో ఇప్పుడు చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత వెనిలా ఎసెన్స్, అలాగే 1/4 కప్ అంత రిఫైన్డ్ ఆయిల్, టూ టేబుల్ స్పూన్స్ అంత మిల్క్. ఇందాక మనం వెనిలా స్పాంజ్ కేక్కి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అదే విధంగా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో స్ట్రైనర్ని పెట్టుకొని 1 కప్ మైదా పిండిని వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ అంత కుకింగ్ సోడా, వేసి బాగా జల్లడించుకోవాలి. ఇలా జల్లడించుకున్న తర్వాత ముప్పావు కప్ అంతా షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ అంతా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బ్యాటర్ కొంచెం థిక్గా అనిపించినట్టయితే కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంత కోకో పౌడర్ని వేసుకుంటున్నాను. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక కేక్ టీని తీసుకొని ఆయిల్ని రాసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక బటర్ పేపర్ని కూడా ప్లేస్ చేసుకొని దాని మీద కూడా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా ట్యాప్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయిని పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ని ప్లేస్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని పెట్టుకోవాలి. పెట్టి లిడ్ క్లోజ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో 35 మినిట్స్ తర్వాత కేక్ అనేది నాకు ఇలా బేక్ అయింది. సో చూసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో
మీరు కూడా ఖచ్చితంగా ఈ చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు నేను ఒక కేక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ కేక్ మనకి ఒకే బ్యాటర్ తోటి 2 ఫ్లేవర్స్ కేక్ని ఎలా చేసుకోవాలి అని చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ముందుగా హాఫ్ కప్ పెరుగుని తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్లో. అలాగే ఒక హాఫ్ కప్ మిల్క్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/4 కప్ అంతా షుగర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. వేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్ట్రైనర్ని ఉంచుకొని ఇందులో 1 కప్ మైదా పిండిని వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ అంత కుకింగ్ సోడా వేసి బాగా జల్లడించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్ అంతా రిఫైన్డ్ ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను. వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసినట్టయితే మనకి లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ అవుతుంది. సో ఇలా అంతా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను 2 బౌల్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈక్వల్ క్వాంటిటీలో బ్యాటర్ని డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక బౌల్లో మాత్రమే నేను 1 టీ స్పూన్ అంత కోకో పౌడర్ని వేసి మిక్స్ చేసుకుంటున్నాను.
సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ టిన్లో నేను ఆయిల్ని స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను. అలాగే బటర్ పేపర్ మీద కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ని తీసుకొని దీనికి కూడా ఆయిల్ని అంతా రాసుకున్నాను. ఇప్పుడు దీన్ని సెంటర్లో ప్లేస్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న 2 బ్యాటర్స్ని కూడా అట్ ఏ టైం వేసుకోవాలి. ఇలా ఒకేసారి వేసుకున్నట్టయితే 2 కూడా హాఫ్కి మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా 2 ఫ్లేవర్స్ కేక్ని మనం ఒకే రెసిపీ తోటి చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వకుండా. ఇప్పుడు స్టవ్ మీద నేను ఒక నాన్ స్టిక్ కడాయిని 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ని ప్లేస్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని ప్లేస్ చేసుకొని ఇలా ఏదైనా ఒక బౌల్ తోటి క్లోజ్ చేసుకొని 30 to 35 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసినట్టయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో టూత్ పిక్ ప్లేస్ చేసి చూస్తే మనకి నీట్గా వస్తుంది. సో ఇలా నీట్గా వచ్చింది అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. సో ఇప్పుడు ఈ సెంటర్లో ఉన్న గ్లాస్ని స్లోగా తీసేసేయాలి. ఇప్పుడు ఈ కేక్ని ఒక ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా ట్యాప్ చేసినట్టయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా ట్యాప్ చేసినట్టయితే మనకి ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు మనం ప్లేస్ చేసిన బటర్ పేపర్ని తీసేస్తే సో ఇలా బటర్ పేపర్ని తీసేస్తే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది కదండి. చాలా స్పాంజ్ కేక్ చాలా సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టీ టైంకి చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలాగా మనం అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు తింటారు. సో మనకి ఇదే పర్టికులర్ ఫ్లేవర్ అనేది కూడా ఉండదు. సో కొందరికి చాక్లెట్ ఫ్లేవర్ నచ్చుతుంది, కొందరికి వెనీలా ఫ్లేవర్ నచ్చుతుంది. సో ఇలా 2 ఫ్లేవర్స్ కేక్ని ఒకే రెసిపీ తోటి ఇలా చేసి పెట్టవచ్చు. మీరు టైం సేవింగ్ రెసిపీ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి. సో మీరు చూసినట్టయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. బేకరీస్లో దొరికే స్పాంజ్ కేక్ లానే ఉంటుంది.
ముంబై స్ట్రీట్ ఫుడ్ అయిన బనారస్ టొమాటో చాట్ని చేసి చూపించబోతున్నాను. ఇది సేమ్ నేను చూపించినట్టుగానే మీరు చేసినట్టయితే 100% మనం స్ట్రీట్ ఫుడ్ తిన్నట్టే ఉంటుంది. బండి మీద దొరికే టేస్టే ఉంటుంది. ఇంట్లో అందరికీ కూడా నచ్చి మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు. అంత సూపర్బ్గా ఉంటుంది. ఒక్కసారి నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి, అదిరిపోతుంది. సో మనం బయట తీసుకొని తినడం కన్నా వాళ్ళు ఎలా చేస్తారో మనకి హైజీన్గా ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి మనం ఇలా ఇంట్లో దొరికే అన్ని వేరే ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా నేను ఈ రెసిపీ కోసం ఒక 5 టొమాటోస్ని, మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 1 టీ స్పూన్ అంత బటర్ వేసుకుంటున్నాను. బటర్ వేసి అలాగే ఒక 2 టీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ కరిగి కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంత అల్లంని తురుము వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 కాజూస్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. మరి మాడిపోయేలాగా చేయకూడదు. మంటని మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అంత కారం వేస్తున్నాను. మీకు కారం ఎలా టేస్ట్ ఉంటుందో అలా మీరు తగినంత వేసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మాడిపోయేలాగా మనం ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం టొమాటోస్ వేసే ముందే ఇలా ఫస్ట్ మసాలాస్ని ఫ్రై చేసినట్టయితే ఆ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా మసాలా అంతా వేగిన తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకుంటున్న టొమాటోస్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా కూడా ఈ టొమాటోస్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా టొమాటోస్ అంతా కూడా బాగా కలుపుకొని ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 1 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను. వేసి ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకి టొమాటోస్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే టొమాటోస్ అంతా కూడా వాటర్ని వదిలింది. సో ఇలా వాటర్ అంతా వచ్చిన తర్వాత మనం ఒక 1/4 కప్ అంతా వాటర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక ఫ్రైయింగ్ ప్యాన్లో నేను 1 కప్ వాటర్ తీసుకుంటున్నాను. 1 కప్ వాటర్ వేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ వేసుకోవాలి. 4 to 5 టేబుల్ స్పూన్స్ అంత షుగర్ వేసి అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత జీరా పౌడర్ వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి మరగనివ్వాలి. రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. మనకి మరీ పానకంలాగా అవసరం లేదండి, మనకి కొంచెం ఆయిల్ లాగా అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 4 పొటాటోస్ని ఉడికించి పెట్టుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ అయినా చేసుకోవచ్చు లేదా మీరు గ్రేట్ అయినా చేసుకోవచ్చు, ఏదైనా కూడా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు షుగర్ సిరప్ అనేది చూస్తున్నారు కదా, మనకి మొత్తం పానకంలో అవసరం లేదు. ఇలా షుగర్ అంతా కరిగి కొంచెం ఆయిలీ స్టిక్కీనెస్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నాకు ఆ స్టిక్కీనెస్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ టొమాటోస్ది కూడా మనం ఒకసారి చూసినట్టయితే వాటర్ అంతా కూడా బాగా మరిగింది. వాటర్ కంటెంట్ అనేది చాలా వరకు తగ్గి బాగా ఉడికింది. టొమాటోస్ అంతా కూడా బాగా సాఫ్ట్గా మెషీగా సాఫ్ట్గా ఉడికింది. కొద్దిగా వాటర్ ఉన్నాయి. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేస్తున్నాను. 4 పొటాటోస్ తీసుకున్నాను కదా, అవన్నీ స్మాష్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. పొటాటోస్ అంతా కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ రెసిపీని మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. అంత సూపర్‌గా ఉంటుంది. బయట మనం వెళ్ళి తినే కన్నా ఇలా మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇలా పొటాటోస్ అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, చాలా థిక్‌గా అయింది టొమాటోస్ అంతా కూడా. ఇప్పుడు ఇందులో లాస్ట్‌కి కొద్దిగా చాట్ మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో అంతే, ఇప్పుడు మనకి చాట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎలా సర్వ్ చేయాలో నేను చూపిస్తాను. సేమ్ స్ట్రీట్ ఫుడ్లో దొరికేలాగానే ఉంటుందండి ఈ టేస్ట్. సో ఇప్పుడు ఒక 2 సర్వింగ్ బౌల్స్ తీసుకున్నాను. ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసి కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొద్దిగా చాట్ మసాలాని పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా స్ప్రింకిల్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కూడా ఒక 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఈ షుగర్ సిరప్పే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఈ చాట్కి. సో ఈ సిరప్ని కూడా మిస్ చేయకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. సో పైనుంచి అలాగే కొద్దిగా ఆనియన్స్ని గార్నిషింగ్గా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ఇప్పుడు ఫైనల్గా సేవ్ని వేసి సర్వ్ చేసుకోవాలి. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏది కూడా స్కిప్ చేయకుండా మీరు అన్నీ చేసి ఇలా సర్వ్ చేసి తిని చూడండి. చాలా సూపర్గా ఉంటుంది, అద్దిరిపోతుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టు సో ఇప్పుడు నెక్స్ట్ చాట్ వచ్చేసి ముంబై స్ట్రీట్ ఫుడ్ అయిన వడపావ్ చాట్ని చూపించబోతున్నానండి. బటాటా చాట్ అని కూడా అంటారు, బఠానీ చాట్, బఠానీ టిక్కీ చాట్ అని కూడా అంటారు. సో ఈ రెసిపీ కోసం నేను ముందుగా ఇలా 1 కప్ తెల్ల శనగల్ని తీసుకొని ఒక 6 to 8 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసి సోక్ చేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తెల్ల బఠానీని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత కారం, అలాగే కొద్దిగా 1/2 టీ స్పూన్ అంత సాల్ట్, చిటికెడు వంట సోడా వేసినట్టయితే మనకి సాఫ్ట్గా కుక్ అవుతాయి తెల్ల బఠానీలు. ఇవన్నీ వేసి కొద్దిగా ఒక 1/2 కప్ అంత వాటర్ వేసి మనం 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజ్ పొటాటోస్ని బాయిల్ చేసి ఇలా స్కిన్ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక ఫోక్ సాయంతో పొటాటోస్ని అంతా కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ అంత కారం పొడి, 1/2 టీ స్పూన్ అంత ధనియా పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 2 బ్రెడ్ పీసెస్ని సైడ్స్ అంతా తీసేసి ఇందులో కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, మెత్తగా మ్యాష్ చేసుకోవాలి.
సో ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా బాల్స్ సైజ్ అంతా తీసుకొని ఇలా ఫస్ట్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా బాల్స్లా చేసుకొని తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి టిక్కీ షేప్ అనేది వస్తుంది. సో ఇలా మనం ఏ షేప్ కావాలన్నా ఆ షేప్ చేసుకోవచ్చు. ఇలా మనకు లావుగా కావాలంటే లావుగా, లేకపోతే సన్నగా కావాలంటే సన్నగా మనం నచ్చినట్టుగా చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని అంతా కూడా నేను ఇలా టిక్కీ షేప్స్లోకి చేసుకుంటున్నాను. సో ఇలా మిగిలిన మిశ్రమం అంతటితోటి కూడా ఇలా టిక్కీస్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న బఠానీస్ని కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మ్యాషర్ సాయంతో అది మెత్తగా మ్యాష్ అవ్వకుండా లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీస్ని ప్లేస్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా రెండు వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసి మనం ఒక సైడ్కి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ చాట్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చాట్ని సర్వ్ చేయడానికి ఇక్కడ నేను రెండు సర్వింగ్ ప్లేట్స్ని ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ అంతా బఠానీ మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న టిక్కీస్ని ప్లేస్ చేసుకోవాలి. మనకి ఒకటి కావాలంటే ఒకటి, లేదా రెండు కావాలంటే రెండు ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 టిక్కీస్ని ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఒక్కసారి కొంచెం చాట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ని కూడా వేసుకోవాలి.
ఇప్పుడు దీని మీద నేను టామరిన్ చట్నీ అంటే చింతపండు చట్నీని వేస్తున్నాను. ఇలా అయితే మన మార్కెట్లో ఇలా ప్యాకెట్ అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మనం ఫ్రెష్గా ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకొని పైన కొంచెం లైట్గా సర్వ్ చేసుకోవాలి. అక్కడక్కడ ఈ పులుపు టేస్ట్ అనేది కూడా చాలా సూపర్గా ఉంటుంది. అలాగే ఫైనల్గా కొద్దిగా సేవ్ని వేసుకోవాలి. ఇలా సేవ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే రగడ చాట్, ఆలూ టిక్కీ చాట్ అని అనొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు మన వీడియోలో తెల్ల శనగలతోటి సాలెడ్ని, ప్రోటీన్ సాలెడ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. డైట్లో ఉన్నవారు కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ సాలెడ్ని ప్రిఫర్ చేయొచ్చు. చాలా హెల్దీ అండ్ మంచి ప్రోటీన్ని ఇస్తుంది, మనకి ఎనర్జీగా కూడా ఉంటుంది రోజంతా. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. సో ఈ రెసిపీ కోసం నేను ముందుగా 1 కప్ తెల్ల శనగల్ని ఇలా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. మీరు ఈవినింగ్ స్నాక్గా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా 1 కప్ తెల్ల శనగల్ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వీటిని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకొని మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 to 4 విజిల్స్ అయినా కూడా పర్లేదు, ఉడికించుకోవచ్చు. బాగా మెత్తగా కుక్ అవుతాయి. సో ఇప్పుడు ఈ సాలెడ్ కోసం నేను ఒక 1 మీడియం సైజ్ పొటాటోని ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 కుకుంబర్ని ఇలా మీడియం సైజ్లో చాప్ చేసుకున్నాను. ఇలా ట్రయాంగిల్ షేప్లో చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 మీడియం ఆనియన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా సో మీరు చూసినట్టయితే తెల్ల శనగలు అంతా కూడా బాగా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. బాగా మెత్తగా కూడా కుక్ అయ్యింది. సో ఇలా మనకి కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి స్ట్రైనర్ని ఉంచుకొని ఇలా శనగలను అన్నిటినీ కూడా వేసుకున్నట్టయితే మనకి వాటర్ అంతా, ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ అవుతుంది. సాలెడ్లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడానికి మనం ఇలా కొంచెం వాటర్ని స్ట్రెయిన్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి ఇందాక మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న శనగల్ని కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఎందుకు ఫ్రై చేసుకుంటామంటే మనకి మసాలా అంతా కూడా బాగా పడుతుంది. అలాగే శనగలకి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం సాలెడ్లో తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చాలా హెల్దీ సాలెడ్ అండి ఇది. హై ప్రోటీన్ సాలెడ్. మనకి ప్రోటీన్ కంటెంట్ బాడీలో కావాలి అన్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. సో మీరు చూసినట్టయితే చాలా బాగా ఫ్రై అయింది. చూస్తుంటేనే తినాలి అనిపించేలా ఉన్నాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్గా కానీ ఎప్పుడైనా కూడా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా నచ్చి ఈజీగా తింటారు. వెజిటేబుల్స్ తినని వాళ్ళకి కూడా మనం ఇలా చేసి సాలెడ్ రూపంగా ఇచ్చినట్టయితే చాలా బాగా తింటారు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇందాక నేను చాప్ చేసి పెట్టుకున్న కుకుంబర్, ఆనియన్, టొమాటోస్ని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక గ్రీన్ చిల్లీని, పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న తెల్ల శనగల్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, మనం ఆల్రెడీ చోలే ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఆ పులుపు టేస్ట్ అనేది కూడా చాలా సూపర్గా ఉంటుంది.
సో ఇలా అన్నీ వేసుకున్నాక ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంత మసాలా, వెజిటేబుల్స్, శనగలు అంతా కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే ప్రోటీన్ సాలడ్, హెల్దీ ప్రోటీన్ సాలడ్ మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు చేసి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బేల్పూరిని ఇన్స్టెంట్గా క్విక్గా 10 మినిట్స్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సాయంత్రం పూట ఎప్పుడు రొటీన్ స్నాక్స్, డీప్ ఫ్రైసే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. టీతో పాటు మనం ఇలా కొద్దిగా తింటే ఈవినింగ్ స్నాక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఈ రెసిపీ కోసం నేను ముందుగా ఒక కడాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని అందులో 2 మీడియం సైజు ఉన్న పొటాటోస్ని స్కిన్ తీసి ఇలా మీడియం సైజ్గా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసి ఇలా మనం మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్ అనేది ఈ బేల్పూరిలో చాలా సూపర్గా ఉంటుంది. అక్కడక్కడ మనకి పొటాటో టేస్ట్ తగులుతూ సూపర్గా ఉంటుంది. సో ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంతలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి పొటాటోస్ అంతా కూడా ఇలా కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్కి మారిన తర్వాత ఒక బౌల్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అంత పీనట్స్, వేరుశనగలని కూడా పల్లీలని వేసుకొని ఇవి కూడా కొంచెం ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కూడా వేగిన తర్వాత ఇవి కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకున్నాను, అలాగే 1 టొమాటోని ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను, అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే పొటాటోస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత కారం పొడి, 1/2 టీ స్పూన్ అంత సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత ధనియా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అలాగే ఇవి ఆనియన్, టొమాటోస్ ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1 కప్ అంతా మురుమురాలని వేసుకుంటున్నాను. ఇవి మనకి మార్కెట్లో ఎక్కడైనా కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇలా 1 కప్ మురుమురాలు తీసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లోకి వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా, క్యారెట్, టొమాటోస్ అంతా కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సాయంత్రం పూట ఒక్కసారి ఇలా స్నాక్స్ చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. పొటాటోస్ వేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక 1/2 లెమన్ని పిండుకోవాలి. కొంచెం మనకి ఆ పులుపు టేస్ట్ అనేది కూడా సూపర్గా ఉంటుంది. ఇలా ఒక 1/2 లెమన్ పిండి ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్గా మురుమురా రెసిపీ బేల్పూరి మనకి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇన్స్టెంట్గా క్విక్గా స్వీట్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫెస్టివల్స్కి కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం ఇన్స్టెంట్గా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయిలో 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. నేను 1 కప్ షుగర్కి నేను 1 కప్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. మనకి మరీ తీగ పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ మనకి షుగర్ కరిగి కొంచెం నూనెలాగా అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే షుగర్ అంతా కూడా కరిగింది.
కరిగి మనకి కొంచెం ఆయిల్ లాగా కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఈ టైంలో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరో కడాయిలో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత 1 కప్ బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను. సూజీని వేసి మనము కేసరీబాత్కి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త కలర్ మారి అలాగే మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక 1 కప్ పాలని ఇలా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను హాఫ్ కప్ పాలని ఇలా 2 టైమ్స్ తీసుకొని 2 సార్లు వేసుకున్నాను. సో టోటల్గా ఇలా 4 సార్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేసినట్టయితే మనకి ఉండలు కట్టకుండా మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా మనకి క్విక్గా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు మనం ఇలా చాలా క్విక్గా చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే మనకి చాలా త్వరగా కూడా అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా నేను 1 కప్ పాలంతా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలంతా కూడా బాగా మరిగి మనకి రవ్వలోకి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసి గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా పాలంతా కూడా బాగా కరిగేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని చల్లారనివ్వాలి. సో ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా మిల్క్ పౌడర్ లేనట్టయితే మనం మైదాని కూడా వేసుకోవచ్చు. కొంచెం వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కొంచెం గట్టిగా అనిపించినట్టయితే 1 టేబుల్ స్పూన్ అంతా మిల్క్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఇలా బాల్స్ లాగా చేసుకుంటే మనకి ఇలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. అలా బాగా మిక్స్ చేసుకొని ఇలా కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని మనం చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మనం సాఫ్ట్ బాల్స్ లాగా ఎక్కడ కూడా పగుళ్ళు అనేది లేకుండా చేసుకోవాలి. పగుళ్ళు ఉన్నట్టయితే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంది. అలా చేసుకొని ఇలా ఏదైనా ఒక కర్రకి ఇలా ఒత్తుకున్నట్టయితే మనకి ఆ లైన్స్ షేప్ అనేది వస్తుంది. ఈ కర్ర లేకపోతే మనం ఏదైనా కొత్త కోంబుని కూడా తీసుకొని చేసుకోవచ్చు. అది కూడా అవసరం లేదు అనుకుంటే మనం జస్ట్ ప్లెయిన్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నవి ఇలా ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మాత్రమే డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఒక సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్లోగా మరో సైడ్కి టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి మరో ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి ఒక్కొక్కటిగా వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకోవాలి. సో మీరు ఎప్పుడైనా ఈ విధంగా మనం ఇన్స్టంట్ స్వీట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా క్విక్గా అయిపోయే ఈ సూపర్ టేస్టీ స్వీట్ని ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఒక